హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ఆది కాండము 8వ అధ్యాయము 15 నుంచి 22వ వచనం వరకు చదువుతున్నాం. ఆది కాండము 8వ అధ్యాయము 15 నుంచి 22వ వచనం వరకు. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడల నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులను నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావాలి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పింది. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యలు అతని కోడలను బయటకు వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిని సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చింది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించింది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని వారిలా శపించింది. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి భార్య నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇతడు సమస్త జీవులను సంహరించింది. భూమి నిలిచినంత వరకు వేసవికాలమును కొత్తకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింపగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. చాలు. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటంటే గనక దేవునికి మొదటి ప్రాధాన్యత. హల్లెలూయా. మన అంశం ఏంటిది? దేవునికి మొదటి ప్రాధాన్యత. హల్లెలూయా. మరి దేవునికి మొదటి ప్రాధాన్యత అంటే మరి దేంట్లో ఇవ్వాలి? అన్నిట్లో కూడా. హల్లెలూయా. మరి దినంలో మరి మొదట దేవునికి సమయం ఇవ్వాలి. హల్లెలూయా. మరి డబ్బులో మరి మొదట కొంత దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మరి ఇంకా అన్ని విషయాల్లో కూడా మరి మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మరి మొదటి ప్రాధాన్యత దేవునికి మనం ఎప్పుడు ఇస్తాము అంటే గనుక మరి మనకు కృతజ్ఞత అనే స్వభావం ఉన్నప్పుడే. హల్లెలూయా. కృతజ్ఞత స్వభావం ఉన్నప్పుడే మనం ఏం చేస్తాము? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ ఆది కాండంలో మనం చూసుకుంటే గనుక మరి మరి నోవాహు చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే గనుక మరి నోవాహు చరిత్ర మరి ఆది కాండం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మరి 9వ అధ్యాయము 29వ వచనం వరకు కూడా మరి నోవాహు చరిత్ర ఉంటుంది అనమాట. హల్లెలూయా. మరి నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే గనుక మరి ఇక్కడ 9వ అధ్యాయంలో 20వ వచనంలో ఏముంది? నోవాహు బ్రతికిన దినములన్నీ 980 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. హల్లెలూయా. మరి నోవాహు మరి ఎన్ని దినములు బ్రతికాడు? 980 ఏండ్లు అంటే 950 సంవత్సరాలు మరి నోవాహు బ్రతికాడు. హల్లెలూయా. అయితే మరి నోవాహు ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాడు? దేవునికి విరోధమైన కార్యాలు చేసే ప్రజల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మరి నోవాహు కుటుంబం తప్ప మరి మిగతా వాళ్ళందరూ కూడా మరి పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ మరి ఇష్టానుసారంగా జీవిస్తూ మరి దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టిన వారు. హల్లెలూయా. అయితే మరి దేవుడు మరి నరులను చేసినందుకు ఏం చేశాడంటే దేవుడు మరి తన హృదయంలో మరి సంతాపపడి, హల్లెలూయా, మరి దేవుడు వాదించాడు నరులతోటి. మరి 120 సంవత్సరాలు దేవుడు మరి మీ ఆయుష్కాలం 120 సంవత్సరాలు అన్నాడు దేవుడు ఆది కాండం 6వ అధ్యాయంలో. ఎందుకు అంటే గనుక మరి 120 సంవత్సరాలు దేవుడు నోవాహు ద్వారా హల్లెలూయా మరి ప్రజలందరికీ బోధించాడు. ఏమనంటే గనుక మీరు మారు మనసు పొందండి, లేకపోతే జలప్రలయం వస్తుందని చెప్పి 120 సంవత్సరాలు మరి నోవాహు ద్వారా దేవుడు మరి బోధించినా కానీ హల్లెలూయా మరి ప్రజలు ఎవ్వరు కూడా వినలేదు. హల్లెలూయా. ఖాళీ నోవాహు కుటుంబం మాత్రమే మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవునికి విధేయత చూపించారు. హల్లెలూయా. అయితే మరి దేవుడు మరి నోవాహుకు ఏం చెప్పాడంటే గనుక మరి నువ్వు నీ కొరకు నీ కుటుంబం కొరకు
ఒక ఓడను కట్టుకో అని చెప్పి మరి ఆ ఓడను ఎట్లా కట్టాలనో కూడా మరి దేవుడు ప్లాన్ ఇచ్చాడు. హల్లెలూయా. ప్లాన్ ఇచ్చి ఆ తర్వాత మరి దేవుడు ఏమన్నాడంటే మరి కొన్ని జంతువులను కూడా మరి నీతో కూడా బ్రతికుండడానికి మరి కొన్ని జంతువులను కొన్ని పక్షులను కూడా మరి నువ్వు ఆ ఓడలో చేర్చుకోవాలి అని చెప్పినప్పుడు మరి నోవాహు మరి దేవుడు చెప్పిన రీతిలో ఓడను కట్టి మరి జంతువులను మరి పక్షులను మరి ఆ ఓడలో చేర్చుకున్నాడు. తర్వాత మరి తన కుటుంబం కూడా ఓడలో ప్రవేశించింది. తర్వాత ఏం జరిగింది? మరి జలప్రలయం అనేది మొదలైంది. హల్లెలూయా. మరి జలప్రలయం మరి భూమి పైన మరి ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మరి దేవుడు మరి వర్షాన్ని కురిపించాడు. వర్షాన్ని కురిపించడంతో ఏమైపోయింది? మరి భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోయి మరి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మరి 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 అందరూ కూడా చనిపోయారు. హల్లెలూయా. ఖాళీ నోవాహు కుటుంబము మరి దేవునికి విధేయత చూపించినందుకు మరి దేవుని మరి ఓడ కట్టుకొని దేవుడు చెప్పిన రీతిలో ఓడ కట్టుకొని మరి ఆ ఓడలో ప్రవేశించినందుకు మరి నోవాహు కుటుంబానికి నోవాహుతో కూడా ఉన్న మరి కొన్ని పక్షులకు జంతువులకు మాత్రము మరి ఏ హాని కూడా జరగలేదు. హల్లెలూయా. మరి ఆ జలప్రలయం ఎంతవరకు ఉంది? దాదాపు నోవాహు ఎంతవరకు ఆ ఓడలో ఉన్నాడంటే మరి ఒక సంవత్సరం ఉన్నాడు ఓడలో. హల్లెలూయా. మరి నోవాహు 600 మరి సంవత్సరాల మరి రెండో నెలలో మరి నోవాహుకు 600 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి జలప్రలయం మొదలైంది. నోవాహు మరి 601 సంవత్సరము వచ్చేసరికి మరి అప్పుడు మరి జలప్రలయం అంతా కూడా అయిపోయి మరి భూమి అంతా కూడా ఎండిపోయి అప్పుడు దేవుడు మరి ఓడలో నుంచి బయటికి రండి అని చెప్పి పిలిచాడు. హల్లెలూయా. మరి ఇక్కడ 8వ అధ్యాయంలో 15 నుంచి 22 వచనాల వరకు కూడా మనం చూసుకుంటే కనుక మరి దేవుడు మరి నోవాహును బయటికి రమ్మని పిలిచినప్పుడు ఇప్పుడు మరి ఆ ఓడకు మరి ఆ తలుపు ఎవరు మూశారు? దేవుడే మూశాడు. అవునా? హల్లెలూయా. మరి దేవుడే ఆ ఓడకు తలుపు మూశాడు. ఎందుకంటే కనుక మరి మరి ఆ జల ప్రళయానికి తట్టుకోలేక ప్రజలు ఎవరన్నా మరి ఓడలో వస్తామని చెప్పి బతిమలాడితే నోవాహు ఏం చేస్తాడు? డోర్ తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నోవాహు కనికరం కలిగిన వాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి దేవుడే మరి నోవాహు కూడా బయటికి రాకుండా దేవుడే ఏం చేశాడు? ఆ డోర్ను మూశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి నోవాహు బయటికి రావాలంటే మరి ఎలా రావాలి? నోవాహు దేవుడే ద్వారం తీయాలి. హల్లెలూయా. మరి ఇక్కడ మరి 15వ వచనం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక మరి దేవుడే మరి ఆ ఓడ ద్వారం తీసి మరి నోవాహును బయటికి రమ్మని పిలిచినప్పుడు మరి నోవాహు కుటుంబము మరి జంతువులు పక్షులన్నీ కూడా బయటికి వచ్చాయి. హల్లెలూయా. రాగానే మరి మొట్టమొదట నోవాహు చేసిన పని ఏంటిది? హల్లెలూయా. యాక్చువల్గా అయితే నోవాహు అక్కడ ఏడవాలి. ఎందుకంటే కనుక మరి ఆయన స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులు అందరూ కూడా మరి జలప్రలయంలో నశించిపోయారు. హల్లెలూయా. ఈ కుటుంబం ఒక్కటే మిగిలిపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా తలుసుకొని బాధపడాలి మొదలు నోవాహు. హల్లెలూయా. కానీ మరి మొట్టమొదలు నోవాహు చేసిన పని ఏంటిది? మరి దేవునికి మరి బలిపీఠం కట్టి మరి పవిత్రమైన కొన్ని జంతువులలో కొన్ని పక్షులు మరి తీసుకొని మరి దేవునికి బలి అర్పించాడు. హల్లెలూయా. మరి మొట్టమొదట బలిపీఠము బలి అనేది మనం ఎక్కడ చూస్తామంటే ఇక్కడనే చూస్తాం మొట్టమొదట బైబిల్లో. హల్లెలూయా. మరి దేవుడు మరి నోవాహు బలి అర్పించిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మరి దేవుడు మరి ఆ ఇంపైన సువాసనను ఆగ్రహించి హల్లెలూయా ఏం చేశాడు? మరి తన మనసులో అనుకున్నాడంట. దేవుడు ఏమనుకున్నాడు? ఇంకా మనుషుని హృదయము బాల్యం నుండి మరి మరి ఇంకా నరులను బట్టి నేను ఈ భూమిని నేను శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను నేను సంహరింపను అనుకున్నాను. హల్లెలూయా. మరి నరుల హృదయము మరి బాల్యం నుండే చెడ్డది కాబట్టి మరి మనుషుడు మళ్ళా పాపం చేస్తాడు, పాపం చేసి శిక్షకు లోనవుతాడు అని చెప్పి
దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు ఇక్కడ నేను మరలా నరుని బట్టి మరి భూమిని మరి మరి నేను శపించాను అంటున్నాడు. హల్లెలూయా. మొదలు మరి ఆదాము విషయంలో ఆదాము చేసిన పొరపాటును బట్టి దేవుడు ఏం చేశాడు? నేలను శపించాడు. హల్లెలూయా. మరి ఆదాము విషయంలో మరి నేల గురించి ఏమన్నాడు దేవుడు? మరి నీ నిమిత్తము నేల గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపిస్తుంది హల్లెలూయా అని చెప్పి మరి నేలను ఆదాము చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడు? నేలను శపించాడు. హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు కూడా మరలా నేను మరి ఇక మరి నరులు బాల్యం నుండే నరుల హృదయం బాల్యం నుండే చెడ్డది కాబట్టి మళ్ళా పాపం చేస్తారు కాబట్టి మరలా ఇప్పుడు నేను మరి నరుల హృదయం అలాంటిది కాబట్టి ఇప్పుడు నేను మరలా భూమిని శపించాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇక్కడ మరలా భూమిని శపించాను అంటే కనుక ఆదాము నిమిత్తము మరి భూమిని శపించింది దేవుడు కొట్టేసిండు అని చెప్పి అర్థం కాదు. హల్లెలూయా. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఆదాము నిమిత్తం శపించిన మరి ఆ శాపాన్ని దేవుడు మరి కొట్టేశాడు, ఆ జల ప్రళయంతోటే అది ముగిసిపోయింది అని చెప్పి అనుకుంటారు. హల్లెలూయా. కానీ అది కానే కాదు. హల్లెలూయా. మరి ఆదాము నిమిత్తం దేవుడు శపించిన ఆ శాపాన్ని దేవుడు కొట్టేస్తే గనుక మరి రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఏముంది? పౌలు భక్తుడు ఏమంటాడు? సృష్టి యావద్దు ఏం చేస్తుందంట? మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. ఎట్లా ఎదురు చూస్తుందంట? మరి దాని లోపరిచిన మరి శాపానికి గురై ఒక దాసత్వానికి గురై మరి దేవుని పిల్లలు పొందబోయే స్వాస్థ్యం నేను కూడా పొందుకుంటా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. అంటే మరి దేవుడు ఆదాము నిమిత్తము మరి నేలను శపించాడు, దేవుడు దాన్ని కొట్టేయాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మనం దేంట్లో బ్రతుకుతున్నాం అంటే మరి ఆదాము నిమిత్తము దేవుడు మరి ఇచ్చిన ఆ శాపంలోనే మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. మరి ఆదాముతో దేవుడు ఏమన్నాడు? మరి నువ్వు చెమట వడికించి బువ్వదిందు అన్నాడు. హల్లెలూయా. మరి ఎప్పుడు కూడా మరి కష్టపడే కదా. ఇప్పుడు మనం అన్నం తినాలంటే ఎంతో కష్టపడితేనే మరి మనం ఆహారం తింటున్నాం. అవునా? హల్లెలూయా. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఇప్పుడు మామూలుగా మరి రాళ్ళు రప్పలు మోసేటోళ్ళకేమో చెమట వస్తుంది. అవునా? హల్లెలూయా. మరి సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళకు ఏసీలో ఉన్న చెమట రాదు, కానీ వాళ్ళకి ఏముంటుంది? ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. అవునా? హల్లెలూయా. అంటే మరి కష్టముతోటే నువ్వు ఏసీలో కూర్చున్నా కానీ నువ్వు కష్టం చేయాల్సిందే. అవునా? హల్లెలూయా. కష్టంతోటే నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. మరి ఆదాము నిమిత్తం దేవుడు ఇచ్చిన శాపంలోనే ఇంకా మనం అందరం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. మరి ఈ శాపం ఎప్పుడు కొట్టివేయబడుతుంది అంటే కనుక మరి యేసు ప్రభు మరి వచ్చినప్పుడే, యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలోనే మరి ఆదాము నిమిత్తము దేవుడు శపించిన ఆ శాపము కొట్టివేయబడి హల్లెలూయా మరి అప్పుడు సృష్టి అంతటికి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ దేవుడు మరి ఇంకా నరుల నిమిత్తము నేను మరలా భూమిని శపించాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఏ విషయంలో శపించాను అంటున్నాడు అంటే కనుక మరి అన్ని కాలాలు కూడా కరెక్ట్గా ఉంటాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరి 22వ వచనంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్మములను వేసవి శీతాకాలమును రాత్రింబగలు ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. హల్లెలూయా. అంటే ఇంకా అన్ని కాలాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. హల్లెలూయా. వేదకాలం అంటే చలికాలము, వర్షకాలము, మరి ఎండాకాలము, అన్ని కాలాలు కూడా విత్తనాలు వేసే కాలము, విత్తనాలు మరి పంట కోసే కాలము. హల్లెలూయా. మరి అన్ని కాలాలు కూడా మరి కరెక్ట్గా ఉంటాయని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి ఆదాము నిమిత్తము మరి ఇచ్చిన శాపాన్ని కొట్టేయలేదు, కానీ ఇంకా మరలా శపించలేదు. హల్లెలూయా. మరి ఎందుకని మరి దేవుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మరి నోవాహు చూపించిన కృతజ్ఞత స్వభావం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు మరి ఇంపైన సువాసనను ఆగ్రహించి అంటే కనుక మరి దేవుడు దేవుడు మంచి వాసనను ఆగ్రహించి మరి ఆశీర్వదిస్తాడంటారా?
హల్లెలూయా. దేవునికి కావాల్సింది వాసననా, లేకపోతే మన మంచి హృదయమా? హల్లెలూయా. మంచి హృదయము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడంటే మరి అక్కడ నోవాహు అర్పించిన మరి అర్పణను కాదు. హల్లెలూయా. నోవాహుకున్న హృదయాన్ని. హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ మరి ఇంపైన సువాసనగా దేన్ని తీసుకున్నాడు అంటే నోవాహు హృదయాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. మరి నోవాహుకున్న కృతజ్ఞత స్వభావాన్ని. హల్లెలూయా. మరి మొట్టమొదలు మరి ఓడలో నుంచి దిగంగానే నోవాహు చేసిన పని ఏంటిది? దేవునికి బలర్పించాడు కృతజ్ఞతగా. హల్లెలూయా. మరి దేవుడు మరి నోవాహును మరి తన కుటుంబం అంతటిని కూడా మరి దేవుడు మరి ఆ జల ప్రళయంలో నశించిపోకుండా మరి కాపాడాడు. కాబట్టి ఆ కృతజ్ఞత స్వభావంతో మరి నోవాహు ఏం చేశాడు? మరి దేవునికి బలర్పించాడు. హల్లెలూయా. దేవుని స్తుతించాడు మొట్టమొదలు. హల్లెలూయా. దేవునికి చాలా ప్రాముఖ్యమైంది ఏంటిది? దేవునికి మన నుంచి ఏది కావాలంటే మరి దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించడమే. దేవునికి మరి మొదటి ప్రాధాన్యతనివ్వడమే మరి దేవునికి కావాలి. హల్లెలూయా. మరి దేవుడు అంటాడు ఇక్కడ కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసుకుంటే కనుక చదవండి ఒకసారి. కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మాత్రం సిద్ధపరచుకున్నాడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటున్నాడు. నేను నా దేవుని రక్షణ వాడిని కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనిచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని మరి మనం స్తుతిస్తున్నప్పుడు, కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తున్నప్పుడు మరి దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే కనుక దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తున్నప్పుడు, మరి దేవునికి మరి మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడే హల్లెలూయా మరి దేవునికి ఏం కలుగుతుంది? నిన్ను బట్టి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. మరి దేవుడి సంతోషముతోటి ఇంకా గొప్ప కార్యాలు కూడా మరి దేవుడు చేయడానికి ముందుకు వస్తాడు. హల్లెలూయా. మరి అదే విధంగా మరి నోవాహు మరి మొదటగా మరి దేవునికి మరి బలర్పించినందుకు, మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు మరి తెలిపినందుకు దేవుడు ఏం చేశాడు? ఇంకా మరలా నేలను శపించను, ఇక నేను మరలా భూమిని నరుని నిమిత్తం మరలా శపించనని చెప్పి దేవుడు నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. మరి నోవాహుతో దేవుడు మరి ఒక నిబంధన చేశాడు. ఏంటిది? మరి ఇంకా మరలా ఇంకా జీవరాశులను నేను మరి జలముతో నేను తుడిచివేయను అని చెప్పి మరి నిబంధన గుర్తుగా ఏం పెట్టాడు? ధనస్సును పెట్టాడు. హల్లెలూయా. రెయిన్బోను పెట్టాడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు మరి నోవాహు మొదట మరి దేవునికి ప్రాధాన్యతనిచ్చి మరి దేవుని మొదట స్తుతించినందుకు, దేవుడు చేసిన కార్యమును బట్టి స్తుతించినందుకు మరి దేవుడు ఏం చేశాడు? ఇక మరలా శపించను. హల్లెలూయా. మరలా నేను జీవరాశిని నేను మరలా మరి నీళ్లతో తుడిచివేయనని చెప్పి మరి దేవుడు నిబంధన చేశాడు. హల్లెలూయా. అంటే మరి నోవాహు ఏ విధంగానైతే మరి దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చాడో, హల్లెలూయా, మరి మనము కూడా హల్లెలూయా మరి దేవునికి మొదటి ప్రాధాన్యత అన్ని విషయాల్లో మరి కృతజ్ఞత. ఇప్పుడు నోవాహు దేని కొరకు కృతజ్ఞత చూపించాడు? మరి నోవాహు కుటుంబాన్ని ఆ జల ప్రళయంలో మరి నశించిపోకుండా దేవుడు కాపాడాడు కాబట్టి. హల్లెలూయా. మరి మనం కూడా మరి కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి. మరి మనం ఎందుకు కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి? హల్లెలూయా. అంటే కనుక మరి నోవాహును రక్షించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. హల్లెలూయా. మరి లోకముతో పాటు మరి మనం కూడా నశించిపోకుండా, మరి ఇప్పుడు లోకానికి ఏముంది? అగ్నిగుండం అనేది ఉంది. హల్లెలూయా. మరి నోవాహు కాలంలోనేమో జలప్రలయం వచ్చింది. హల్లెలూయా. మరి ఇప్పుడేం రాబోతుంది? 700 శ్రమల కాలము, తర్వాత అగ్నిగుండము. హల్లెలూయా. అయితే మరి దేవుడు మరి ఆయన కృపతో మరి తను తాను మరి మనకు కనపరుచుకొని ఏం చేశాడు? ఆ 700 శ్రమల కాలంలో ప్రవేశించకుండా, మరి అగ్నిగుండంలో ప్రవేశించకుండా దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దినమున మరి మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే మనంతట మనమే నమ్ముకున్నామా? లేదు.
అవునా? హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, తండ్రి వాని యందు కృప చూపించకపోతే ఎవడును నా యుద్ధకు రాలేడు అంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. మరి దేవుడు కనికరంతో, కృపతో, ప్రేమతో మనల్ని ఏం చేశాడు? ఆయన వైపునకు దేవుడు త్రిప్పుకున్నాడు. హల్లెలూయా. మరి మనం నశించొద్దని చెప్పి, మనము అగ్నిగుండంలో పడద్రోయబడొద్దని చెప్పి, మనము మరి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రవేశించొద్దని చెప్పి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆకర్షించుకొని, మనల్ని ఆయన వైపునకు త్రిప్పుకొని మనల్ని రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఇప్పుడు మరి యేసుప్రభు మనల్ని ఏ విధంగా రక్షించాడు? మరి ఒట్టిగానే మరి నార్మల్గా మరి వీళ్ళు మరి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రవేశించొద్దు అని చెప్పి కాలి పలికాడా? హల్లెలూయా. లేదు. మనందరి పాపమును ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి నోవాహుకేమో దేవుడు నోవాహునే కట్టుకోమన్నాడు ఓడ. అవునా? హల్లెలూయా. దేవుడు ప్లాన్ ఇచ్చాడు. ప్లాన్ ఇచ్చి ప్లాన్ ఇచ్చి నోవాహునే సిద్ధం చేసుకోమన్నాడు ఓడను. హల్లెలూయా. మరి నోవాహు ఓడను ఎంత కాలం కట్టాడంటే 120 సంవత్సరాలు కట్టాడంట. హల్లెలూయా. బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. 120 సంవత్సరాలు నోవాహు కుటుంబము ఓడను సిద్ధం చేసుకున్నారు. హల్లెలూయా. మరి దేవుడు నోవాహుతో నోవాహుకేమో నోవాహు ఆ ఓడను సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకెవరు ఆ రక్షణను సిద్ధం చేశారు? హల్లెలూయా. అంటే గనుక దేవుడే. హల్లెలూయా. దేవుడే తన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి తన మహిమ అంతా కూడా, తన అధికారం అంతా కూడా పక్కన పెట్టేసి మన పాపమును తన మీద వేసుకొని మనకు బదులుగా యేసుప్రభు ఏమైపోయాడు? బలియాగం అయిపోయాడు. హల్లెలూయా. యేసుప్రభుకి మరణించడం అవసరమా? దేవునికి మరణం ఉందా? లేదు. దేవుడు యుగ యుగాలు జీవించేవాడు. హల్లెలూయా. కానీ మనము జీవించాలని చెప్పి, మనం నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. మన పాపముల నిమిత్తము తాను మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంత గొప్ప త్యాగము చేసి దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, దేవుడు ఏదో ఒక మేలు చేస్తేనే అప్పుడే కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుడు ఏ మేలు చేయకపోతే మళ్ళా దేవుడు ముందు చేసిన మేలు మర్చిపోతారు. అవునా? ఇప్పుడు దేవుడు ఒక మేలు చేసినప్పుడు దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తారు. తర్వాత మరలా ఇంకొక శ్రమ రాగానే అప్పుడు ఏమంటారు? మరలా దేవుడు ముందు చేసిన మేలును మర్చిపోతారు. ఇజ్రాయేలీల స్వభావం అన్నమాట. ఇజ్రాయేలీల స్వభావం ఏంటిది? దేవుడు ఇజ్రాయేలీలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు వాళ్ళ ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు ఎలాంటి చెప్పులు వేసుకున్నారో ఆ చెప్పులు 40 సంవత్సరాల వరకు కూడా పాతకు గాలే. హల్లెలూయా. ఆ బట్టలు 40 సంవత్సరాల వరకు కూడా పాతకు గాలే. హల్లెలూయా. కొత్తగానే ఉందన్నమాట. హల్లెలూయా. ఎర్ర సముద్రం నుంచి దేవుడు దాటించాడు. ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. నీళ్లు కావాలన్నప్పుడు బండలో నుంచి నీళ్లను దేవుడు రప్పించాడు. అద్భుత రీతిగా దేవుడు ఇజ్రాయేలీలను పోషించాడు. హల్లెలూయా. కానీ ఇజ్రాయేలీలకు ఆ కృతజ్ఞత స్వభావం ఉందా? లేదు. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాన్ని అనుభవిస్తున్నా మళ్ళా దేవుని తిడుతూనే ఉన్నారు, మోషేని తిడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఆహారం కావాలని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆహారం ఇస్తే వాళ్ళు నమ్మాలి కదా, దేవుడు అద్భుత రీతిగా నీళ్లు కూడా ఇస్తాడని చెప్పి. కానీ ఏం చేశారు? దేవుడు మళ్ళా సనగడం మొదలు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన వారిని అందరినీ కూడా అరణ్యంలోనే దేవుడు చంపేశాడు. యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే కానాను దేశంలో ప్రవేశించారు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కృతజ్ఞత కలిగి ఉన్నారు.
విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని మాత్రమే దేవుడు మరి కానాను దేశంలో ప్రవేశపెట్టాడు. మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. హల్లెలూయా. మరి ఆనాడు ఇజ్రాయేలీలు ఏ విధంగా ఉన్నారో ఈనాడు క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు గొప్ప మేలు చేశాడు. హల్లెలూయా. మరి మన కొరకు తన ప్రాణం పెట్టి మనం రక్షించాడు. అది పక్కన పెట్టేస్తారు. హల్లెలూయా. అది పక్కన పెట్టేసి మరి దేవుడు నాకు ఏ మేలు కూడా చేయలేదంటారు. వచ్చిన మరి ఉన్న శోధనను బట్టి. హల్లెలూయా. మనం అసలు దేవుడు చేసిన మేలును అస్సలు మర్చిపోవద్దు. ఏ మేలైనా కానీ. హల్లెలూయా. మరి దేవుడు చేసిన మేళ్లను మనం ఏం చేద్దాం, అస్సలు మర్చిపోవద్దు. హల్లెలూయా. మర్చిపోకుండా దేవుడు చేసిన మేళ్లను బట్టి, మరి దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే మరి అన్ని విషయాల్లో కూడా నువ్వు ఏం చేస్తావు, దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తావు. హల్లెలూయా. మరి దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత స్వభావం నువ్వు కలిగి లేకపోతే గనక ఏ విషయంలో కూడా నువ్వు మొదటి ప్రాధాన్యతనివ్వవు. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. హల్లెలూయా. దేవునికి మరి కృతజ్ఞత స్వభావం మనం కలిగి ఉంటే గనక, హల్లెలూయా, మరి అన్ని విషయాల్లో కూడా మరి మనము ఏం చేస్తాము, మొదటి ప్రాధాన్యతనిస్తాం. దినంలో మరి మొట్టమొదలు లేవగానే దేవునికి ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. మరి జీతం రాగానే మరి మొదటగా దేవునికి తీస్తాము. హల్లెలూయా. మరి అన్ని విషయాల్లో కూడా మరి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే, దేవుడు చేసిన మేలుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తావు, నువ్వు మొదటి ప్రాధాన్యతనిస్తావు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మనం మొదటి ప్రాధాన్యతనిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు మరి మొదటి ప్రాధాన్యతని దేవునికి ఇచ్చినందుకు దేవుడు తన హృదయంలో ఏం నిశ్చయించుకున్నాడు, ఇంకా నేను మరలా శపించనని చెప్పి నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. మరలా తిరిగి నోవాహును ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఆదాముని ఏ విధంగానైతే ఆశీర్వదించాడో అదే విధంగా నోవాహును కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఇక్కడ ఈ ఆదికాండము 9వ అధ్యాయము మరి మొదటి వచనం చూడండి. 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి మొదటి 2 వచనాలు చదవండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీ భయంలో మీ బెదురును, అడవి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్ర చేపలన్నిటినీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. చాలు. హల్లెలూయా. ఆదాము ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో అధికారాన్ని మళ్ళా దేవుడు మరి నోవాహు కుమారులకు తిరిగి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆదాముని ఏ విధంగానైతే మొదలు ఆశీర్వదించాడో తిరిగి అదే ఆశీర్వాదము నోవాహు కుటుంబం కూడా పొందుకున్నారు. హల్లెలూయా. మరి ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మరి భూమిని నిండించండి అని చెప్పాడు. హల్లెలూయా. మరి ప్రతి జంతువులను పక్షులను అన్నిటిని కూడా మరి మీరు ఏలుడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మరి అదే మాట మళ్ళా ఇప్పుడు నోవాహు కుమారులతో కూడా దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడు, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. హల్లెలూయా. అయితే మరి కొన్న చిన్న మార్పు, మరి ఆదాముకు ఇచ్చిన అధికారంలో మరి నోవాహుకి ఇచ్చిన అధికారానికి మరి చిన్న మార్పు ఉంది. ఏంటంటే కనుక మరి ఆదామేమో మరి సృష్టి యావత్తు నువ్వు ఏలని చెప్పాడు ఆదాముతో. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ నోవాహుతో ఏమంటుంది, కాలి జంతువులకు ఏముంటుందంట, నీ భయము నీ బెదురు ఉంటుందంట. హల్లెలూయా. ఆ జంతువు పట్ల కంట్రోల్ ఉండదు. హల్లెలూయా. మరి ఆ కంట్రోల్ మరి ఆ సృష్టి పైన కంట్రోల్ ఎవరి చేతిలోకి పోయింది, ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం తోటి సృష్టి పైన కంట్రోల్ అనేది ఎవరి చేతిలోకి పోయింది, సాతాను చేతిలోకి పోయింది.
హల్లెలూయా. అయితే మరి సృష్టి పైన కంట్రోల్, మరి నోవాహు కుటుంబానికి మరి సృష్టి పైన కంట్రోల్ అనేది లేదు, కానీ జంతువులు కాలి భయపడతాయి అంతే. జంతువులు మరి ఆదాముకు లోబడినట్టుగా నోవాహుకు లోబడవు. హల్లెలూయా. నోవాహు కుమారులకు లోబడవు, కానీ మరి నోవాహు కుటుంబానికి జంతువులు ఏమైతాయి? కాలి భయపడతాయి అంతే. పక్షులు కాలి భయపడతాయి అంతే. హల్లెలూయా. మరి ఆ అధికారాన్ని దేవుడు మరి నోవాహుకి ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఆదాముకి ఇచ్చినంత అధికారం ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే మరి ఆ అధికారం ఎవరి చేతిలోకి పోయింది? కంట్రోల్ అనేది ఎవరి చేతిలోకి పోయింది? సాతాను చేతిలోకి పోయింది. హల్లెలూయా. మరి మరి ఆ కంట్రోల్ అనేది, ఆ అధికారం అనేది మరలా తిరిగి మన చేతిలోకి ఎప్పుడు వస్తుంది అంటే యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలోనే వస్తుంది. హల్లెలూయా. అయితే మరి ఆదాముకు ఇచ్చిన అధికారాన్ని పూర్తిగా నోవాహు పొందుకోకపోయినా, హల్లెలూయా, మరి నోవాహు కుటుంబానికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? మరి ఒక అధికారం అనేది ఇచ్చాడు. హల్లెలూయా. మరి జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా ఎవరికి భయపడతాయంట? నోవాహు కుటుంబానికి భయపడతాయంట. హల్లెలూయా. అంటే మరి నోవాహు కృతజ్ఞత మరి స్వభావము మరి దేవుని పట్ల కలిగి ఉన్నందుకు, నోవాహు మరి దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చినందుకు, మరి ఆదాము కోల్పోయింది పూర్తిగా ఇవ్వకపోయినా, హల్లెలూయా, మరి ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు మరి తిరిగి నోవాహుకి ఇచ్చాడు. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి మరి నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి జంతువులు కానీ, పక్షులు కానీ, మరి వాటన్నిటికి కూడా ఏముంటదంట? నోవాహు కుటుంబం యొక్క భయం ఉంటదంట. హల్లెలూయా. మరి ఆ అధికారాన్ని మరి నోవాహు కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరి దేవునికి మనం కృతజ్ఞతా స్వభావం కలిగి మరి అన్ని విషయాల్లో కూడా మొదటి ప్రాధాన్యతనిస్తే గనుక మరి దేవుడు ఏం చేస్తాడు? నోవాహును ఆశీర్వదించినట్టుగా దేవుడు మరి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు మనకు అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు మనకి మరి సృష్టి పైన కొన్ని అధికారాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనం ఏం కలిగి ఉండాలి? దేవుని ఎదుట కృతజ్ఞతా స్వభావం. దేవుడు మరి మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, ఇంకా దేవుడు చేసిన కొన్ని మేళ్లను బట్టి, హల్లెలూయా, మరి మనం ఎప్పుడు కూడా మరి ఎలా ఉండాలి? కృతజ్ఞతా స్వభావం కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. మనం కృతజ్ఞతా స్వభావం కలిగిన వారంగా ఉండి మరి అన్ని విషయాల్లో కూడా మరి దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం గల మా ప్రభా, ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి నోవాహు ప్రభా తండ్రి, మరి నోవాహు కుటుంబమును తండ్రి దేవ, మరి జల ప్రళయంలో తను మరి నశించకుండా ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నువ్వు రక్షించావు కాబట్టి ప్రభా ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి నోవాహు ప్రభా తండ్రి దేవ, మరి మొట్టమొదట ప్రభా మరి ఓడలో నుంచి బయటికి రాగానే ప్రభా తండ్రి ఇదిగో ప్రభా కృతజ్ఞత స్వభావంతో తండ్రి దేవా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో తండ్రి మరి నీకు బలిపీఠము కట్టి ప్రభా తండ్రి బలులు అర్పించి నిన్ను స్తుతించాడు ప్రభా. ఇదిగో తండ్రి మరి కనుక ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఇంకా నేను మరలా నరుని నిమిత్తము ఇంకా మరలా నేను భూమిని శపించను అని చెప్పి నువ్వు నిశ్చయించుకున్నావు ప్రభా. ఇదిగో తండ్రి దేవ, మరి ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదమును తిరిగి మరి నువ్వు నోవాహుకి ఇచ్చావు ప్రభా. మీరు ఫలించి అభివృద్ధి చెందుడని చెప్పి సెలవిచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి మరి ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి కూడా మీ భయము, మీ బెదురు కలుగుతుందని చెప్పావు ప్రభా. ఇదిగో తండ్రి దేవా, ఇదిగో ప్రభా మరి నోవాహును ఆశీర్వదించావు, తన నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించావు ప్రభా. ఇదిగో అలాగే ప్రభా మరి మేమందరం కూడా ప్రభా ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి ప్రభా తండ్రి, అలాగే ప్రభా మరి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మరి నీకు కృతజ్ఞతా స్వభావం కలిగిన వారంగా తను మరి మేము ఉన్నప్పుడు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా అన్ని విషయాల్లో కూడా తండ్రి దేవా మరి మేము నీకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు ప్రభా
మమ్మలను కూడా తండ్రి అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదిస్తావు ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి కనుక ప్రభా మరి మేమందరం కూడా ప్రభా తండ్రి దేవ మరి నీకు కృతజ్ఞత స్వభావం కలిగి ప్రభా అన్ని విషయాల్లో కూడా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి దేవ మరి నీకు మొదటి ప్రాధాన్యత ప్రభా తండ్రి మరి ఇచ్చువారముగా ప్రభా మేము ఉండులావున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.